యేసుక్రీస్తు వారి నామ పేరిట ఈ సాయంత్రకాల సమయంలో మీకు శుభం తెలియపరుస్తూ ఉన్నాం. మన సమీపంలో ఉన్న కాన్వెంట్ చర్చి ఆధ్వర్యంలో 3 దినాల నుంచి రామ బైబిల్ పాఠశాల జరుగుతూ వచ్చింది. ఈబీఎస్ పరిచర్య, చేపల పరిచర్య జరుగుతూ వచ్చింది. వారు నేర్చుకున్న పాఠాలు, వారు నేర్చుకున్న కంటక వాక్యాలు, వారు నేర్చుకున్న మాటలు తెలియపరుచుకుంటూ మీ వీధులకు వస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తూ ఉన్నది, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిది, అలాంటి వారిని పరలోక రాజ్యమని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, అలాంటి వారిదే పరలోక రాజ్యము అని చెప్పబడుతూ ఉంది. అంతమాత్రమే కాదు, బైబిల్ సెలవిస్తూ ఉన్నది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పును, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోవడం రాబడుతూ ఉంది. బాల్యదినంలోనే సృష్టికర్తను దేవుని స్మరణకు తెచ్చుకోవాలని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తోంది. దుఃఖం రాకముందే వీటిలో నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరం రాకముందే వాన వేసిన తర్వాత మరలా మేఘము కమ్మకమునిపై సూర్యుడుకును తీసుకున్నప్పుడు చీకటి కమ్మకపోయి సృష్టికర్తన దేవుడిని బాల్యదినంలోనే స్మరణ తెచ్చుకోమని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు బాల్యదినంలోనే మానవుడు పిల్లలను స్మరణకు తెచ్చుకోవాలంటే, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోకుండా దేవుని మార్గంలో నడవాలంటే చిన్నతనంలోనే దేవుని వాక్యాన్ని వారు కంఠస్థం చేయాలని రాయబడుతూ ఉంది. అందుకని బైబిల్లో బాలుడయ్యే సమయంలో తల్లి ఊరిలోనే నేర్చుకుంటూ వచ్చాడు. తల్లి ఊరిలో తాను దేవుని మాటలు నేర్చుకుని దేవుని ఇంటికి వెళ్ళిన తర్వాత, పెద్దపడిన తర్వాత దేవునికి పరిచర్య చేయొచ్చునని బైబిల్లో రాయబడుతూ ఉంది. అందునిమిత్తమే తన జీవిత యాత్రలో బాల్యము నాటి నుండి ముసలితనం వరకు తాను జీవించిన సంవత్సరంలో నెమ్మది కలుగుతూ వచ్చింది తన జీవిత యాత్రలో. అలాగనే మన బిడ్డలకు కూడా వారి జీవిత యాత్రలో నెమ్మది కలగాలంటే, వారు ఆశ్రయించబడాలంటే, దీవించబడాలంటే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుందండి, పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని పరిశుద్ధంగా బైబిల్ సెలవిస్తుంది. చిన్నతనంలోనే భయమును భక్తిని వారికి నేర్పించినట్లయితే పెద్దవాడిన తర్వాత దానిని తొలగిపోకుండా వారి భయభక్తుల దాన్ని బట్టి వారి వయస్సు ఎందును, జ్ఞానమందును, మనసుల దయందును, దేవుని దయందును వర్ధించబడతారని పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుంది. అలాగనే మీ చిన్న బిడ్డలకు కూడా మీ దేవుని వాక్యం నింపింపజేయాలని ఈ విధంగా ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాం. మన సమీపంలో ఉన్న కాన్వెంట్ చర్చిలో దైవజనులు ఉన్నారు. ప్రతి ఆదివారం సండే స్కూల్ జరుగుతూ ఉంది. ప్రేమతో మీ బిడ్డలను ఆ సండే స్కూల్ పంపించండి, దేవుని మాటలు తెలియపరచండి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయించండి. అవి వారి జీవితాలకు ఎంతో మేలు కలుగుతుందని పరిశుద్ధ బైబిల్ సెలవిస్తుంది. పిల్లారా నా యొద్దకు రండి, యెహోవా యందు భయభక్తులు కలగడం నేర్పుతానని దావీదు తెలివిస్తూ ఉన్నాడు.